హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మిస్ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను అందరికీ అందుబాటులో ఉండే పదార్థాలతో ఈజీగా, టేస్టీగా, హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డూను ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను తీసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను కలుపుతూ వేయించుకోవాలి. ఇలా పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవటం వల్ల పల్లీలు లోపలి నుండి పై వరకు సమానంగా వేగుతాయండి. అంతేకాకుండా వేగిన పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ పల్లీలను చల్లారిన తర్వాత పల్లీలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. చూడండి, పల్లీలు ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఈ పల్లీలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మిక్సీ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ పల్లీలు కచ్చా పచ్చాగా అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పల్లీలు కచ్చా పచ్చాగా అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి. కొద్దిగా పౌడర్ లాగా ఉంటుంది కదండి, ఇది లడ్డూ తయారు చేసినప్పుడు బైండింగ్కి యూజ్ అవుతుంది. పల్లీ పలుకులు లడ్డూ తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలండి. సేమ్ పుట్నాల పప్పును కూడా మిక్సీ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, పుట్నాల పప్పును కూడా ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 కప్పు వరకు కిస్మిస్లను వేసుకోవాలండి. ఇప్పుడు కిస్మిస్లు బాగా పొంగే వరకు వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలండి, లేదంటే ఒక సైడ్ మాడిపోతాయి. చూడండి, కిస్మిస్లు బాగా పొంగాయండి. ఇప్పుడు ఈ కిస్మిస్లను ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 1 కప్పు శుభ్రం చేసిన నువ్వులను వేసుకోవాలండి. ఈ నువ్వులను నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిన్నవిగానే ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా వేసానండి. నువ్వులను డైరెక్ట్గా కాకుండా ఒకసారి మిక్సీ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నువ్వులు బాగా వేగిపోయాయండి, మంచి సువాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేస్తున్నానండి. అలాగే ముందుగా వేయించి కచ్చాపచ్చాగా దంచుకున్న పల్లీలు, పుట్నాలు, ముందుగానే వేయించి పెట్టుకున్న కిస్మిస్లు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత నేతిలో వీటన్నిటిని బాగా కలిసేటట్టు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల నెయ్యి ఫ్లేవర్ వేసిన పదార్థాలన్నిటికీ కూడా బాగా పట్టుకుంటుందండి. నువ్వులు, కొబ్బరి, పుట్నాలతో పోలిస్తే పల్లీలు లేటుగా వేగుతాయి. అలాగే పల్లీలు పొట్టు తీయాల్సి ఉంటుంది కాబట్టి పల్లీలను విడిగా వేయించానండి. చూడండి, ఇక్కడ నేతిలో బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యిని వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను గింజలు తీసివేసిన ఖర్జూరంను 2 కప్పుల వరకు యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను సాఫ్ట్గా ఉండే ఖర్జూరంను తీసుకున్నానండి. అందుకే గింజలు తీసివేసి డైరెక్ట్గా ఖర్జూరంను నేతిలో వేయించుతున్నానండి. మీరు కొంచెం గట్టిగా ఉండే ఖర్జూరంను తీసుకున్నట్టయితే కొంచెం మిక్సీ చేసి కానీ పీసెస్ లాగా కట్ చేసి కానీ యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. చూడండి, ఖర్జూరంని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు, పుట్నాలు, నువ్వులు, కొబ్బరి, కిస్మిస్ల మిశ్రమంను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
వేసిన పదార్థాలన్నీ కూడా పండు ఖర్జూరం పేస్ట్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడేవారు ఖర్జూరం క్వాంటిటీని పెంచుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకు పక్కకు పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతితో మళ్ళీ ఒకసారి ఖర్జూరం పేస్ట్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూలను తయారు చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా లడ్డూలను తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా లడ్డూలను కూడా తయారు చేసుకోవాలండి. ఇందులో వేసిన పల్లీలు, పుట్నాలు, నువ్వులు, ఎండు కొబ్బరి ఎంతో బలవర్ధకమైన ఆహారం అండి. ప్రతి ఇంట్లోనూ అందరికీ దాదాపుగా అందుబాటులోనే ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యకరమండి. మా చిన్నప్పుడు స్నాక్స్ అంటే పల్లీలు, పుట్నాలు, నువ్వులు, కొబ్బరితో తయారు చేసిన చిక్కీలు, లడ్డూలు మేము ఎంతో ఇష్టంగా తినేవాళ్ళమండి. ప్రస్తుత కాలంలో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులు వేసి చేసే డ్రై ఫ్రూట్ లడ్డూకు ఏమాత్రం తీసిపోకుండా అన్నీ కూడా అందుబాటులో ఉండే పదార్థాలతో తయారు చేసిన హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూలు తయారైపోయాయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.